పుంగనూరు రాజపేట పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతుందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని, టీడీపీ దారుణాలు బయటపడతాయని తనను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు, అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు, ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు, మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లన్నీ కూడా నరికేయడము, ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయంగా అంటే ఏదైనా రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయంగా కొట్లాడలే కానీ చిన్న చిన్న వాళ్ళపైన వచ్చి వాళ్ళ ఆస్తులపైన, ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులపైన, వాళ్ళ వెహికల్స్ కానీ, లేకపోతే ఇంకా కూడా దారుణమైన విషయం ఏమంటే పుంగనూరు నియోజకవర్గంలో పేదవాళ్ళు ఆవులు మేపుకొని బతికే వాళ్ళు ఆవులు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడము, కళ్యాణ మండపాలు కూల్చడము, ఈరోజు దారులు ఇవ్వకుండా అడ్డగించడం, ఇన్ని కూడా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈరోజు పరామర్శించడానికి పోదామంటే కూడా ఈరోజు పోలీసులపైన ఒత్తిడి తీసుకొచ్చి హౌస్ అరెస్టు చేయడం జరిగింది. ఒక ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగడానికి కూడా ఈరోజు నా నియోజకవర్గ ప్రజల్ని కలవడానికి కూడా ఈరోజు రెస్ట్రిక్షన్స్ పెట్టి తిరగనీయకుండా, ఇది వరకు షెడ్యూల్ పెట్టుకుంటే పోలీసు వారు ఇంకొన్ని రోజులు పోనీయండి సార్, ఎలక్షన్ అయింది ఇప్పుడే కొన్ని రోజులు పోనీయండి అని, మరి ఈరోజు కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆపాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్పీకర్ దృష్టికి కూడా తీసుకుపోతాము. ఇవన్నీ కూడా నా కాన్స్టిట్యూషనల్ రైట్. ఒక ఎంపీగా నేను ప్రతి గడప, ప్రతి కార్యకర్త, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలిసే అధికారం ఉంది. ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు సీట్లు తక్కువ వచ్చిండొచ్చేమో కానీ 40% మంది ఈరోజు రాష్ట్రంలో 40% మంది వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. అంటే ఈ 40% మందిని రాష్ట్రం నుంచి పంపించేస్తారా? ఈ 40% మంది ఓటేసిన వాళ్ళందరిపైన మీరు దాడులు చేస్తారని చెప్పి కూడా నేను అడుగుతాను. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ఇలాంటి దాడులు, ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. అధికారము ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతం కాదు. రాష్ట్రంలో ఎన్నోసార్లు పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ ఇలాంటి సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక కొత్త ఒరవడికి తెరలేపారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా క్యాడర్కు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా చెప్పేది ఏమంటే ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాము. సాయశక్తుల ఏ ఇబ్బంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రోగ్రామ్కి మీరు వెళ్ళడానికి లేదు, మిమ్మల్ని ఈరోజు ఇక్కడే హౌస్ అరెస్ట్ చేయాల్సి వస్తూ ఉంది. మీరు మళ్ళీ కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మళ్ళీ కూడా మేము ఇది చేస్తామని చెప్పి ఇదివరకే నేను ఇన్ఫామ్ చేసి వచ్చాను. మళ్ళీ ఎందుకు చేశారని చెప్పి కూడా నేను అడగడం జరిగింది. విత్ ప్రొటెస్ట్ కూడా సైన్ చేసి ఇవ్వడం జరిగింది. కేవలం ప్రజలకు దూరం చేయలేని కక్షతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు. ఈరోజు చెట్లు నరికేస్తారు, ఈరోజు ఇల్లులు కూల్చేస్తారు. సో ఒక ప్రజాప్రతినిధిగా నేను అక్కడ పోయి ఆ ఇల్లులు కూల్చింది కానీ ఆ చెట్లు నరికించింది వాళ్ళు పరామర్శిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అందరు కూడా తెలిసే పరిస్థితి ఉంది. ఇవన్నీ కప్పిపుచ్చడానికే ఈరోజు మమ్మల్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా చేస్తూ ఉన్నారు. ఇంకా అదేవిధంగా ఈరోజు ఎంపీటీసీలు, అదేవిధంగా మిగతా ఉండే సర్పంచులు కానీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా బెదిరించి పార్టీ మారమనో, లేకపోతే వాళ్ళని ఒత్తిడి చేసో, లేకపోతే రిజైన్ చేయమనో రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఓదార్పుగా కూడా వెళ్ళకూడదు అని చెప్పి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు గృహ
వీసీలను భయపెట్టి రిజైన్ చేయించడం సమంజసం కాదు. యూనివర్సిటీలో వీసీలను భయపెట్టి బలవంతపు రాజీనామాలు చేయించడం సమంజసం కాదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. యూనివర్సిటీలో వీసీలను బలవంతపు రాజీనామాలపై గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు. చాలా బాధేస్తుందండి చూస్తూ ఉంటే. నేను కూడా విశ్వవిద్యాలయంలో చాలా కాలం చదువుకున్నా, అధ్యాపకుడిగా పనిచేశా. విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులకు సంబంధించి అసోసియేషన్లో చాలా కాలం రాష్ట్రంలో పనిచేశాను. కానీ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు. కానీ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప ఆలోచన. యూనివర్సిటీ అంటే మేధస్సును తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది. దాంట్లో ఒకసారి ఒక ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే అతని టెన్యూర్ అయిపోయిన దాకా ఎవరు కదిలించరు. యూజీసీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమీ అనేది వస్తుంది. చాలామంది వైస్ ఛాన్సలర్ మాకు చూసాం కళ్ళతో. కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపాయింట్ చేసిన కానీ, తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళ టైం అంతా టర్మ్ అంతా బ్రహ్మాండంగా పనిచేసి యూనివర్సిటీ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రజలకు, చదువుకునే పిల్లలకు మంచి అవకాశాలు కల్పించినటువంటి పరిస్థితులు చూసి ఈరోజు చాలా బాధపడతా ఉన్నా. ఎక్కడంటే ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ నువ్వు పారిపోమని చెప్పేసి గొడవ చేసి తలుపులేసి కొట్టబోయి రిజైన్ చేయించమనేది ఎక్కడన్నా ఉందా? నేను కూడా చూసాం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో చూసాం, తెలుగుదేశం ఆరిజిన్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ చూసాం, తెలుగుదేశం అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసినటువంటి వాళ్ళని చూసాం. నేనైతే ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా దరిదాపు 23 సంవత్సరాలు ఒక వ్యక్తి రిజిస్ట్రార్గా చేశాడు, మద్ది గోపాలకృష్ణారెడ్డి గారు. 6.5 సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు. తర్వాత ఆయనకు ముందు కానీ తర్వాత కానీ కోనేరు రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు కానీ, కేవీ రమణ గారు లాంటి వారు కానీ, వైసీ సింహాద్రి లాంటి వాళ్ళు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేస్తే కేవీ రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంటిన్యూ చేసి హారతి పట్టి పంపించినటువంటి పరిస్థితి చూసాం. ఒకప్పుడు వైసీ సింహాద్రిని తెలుగుదేశం అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేయించి పంపించిన తీరు చూసాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో జయరామన్ రెడ్డి గారు కానీ, లేకపోతే కేసీ రెడ్డి గారు లాంటి వాటి ప్రభుత్వం లాంటి పనిచేసిన వాళ్ళ పనితీరుని ప్రభుత్వాలు మారినా ఎక్కడా వాళ్ళని మార్చినటువంటి పరిస్థితి. ప్రభుత్వము ఎంత నేను ఒకటే అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని, అయా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించొద్దు, పార్టీలతో మిళితం చేయొచ్చు, ఏ వైద్యాలను తప్పు చేసి ఉండొచ్చేమో, కానీ తీసే పద్ధతి, అతన్ని తొలగించే పద్ధతి ఉంది. ఒకవేళ వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు అభియోగాలు ఉంటే మీరు తీటాకు లేదు సుమా, భయపెడితే తీటాకు లేదు సుమా, వాళ్ళు రిజైన్ చేయటాకు లేదు సుమా. గవర్నర్కి కంప్లైంట్ ఇస్తే అతను అపాయింట్ అథారిటీ గవర్నర్కి అపాయింట్ చేస్తే అతను కమిటీ వేసి తప్పులు చూసి తప్పులు జరిగి ఉంటే అతను డెసిషన్ తీసుకోవాలి. కానీ మీరు భయపెడితేనో బాపెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతా ఉన్నా. చాలా తప్పు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రభుత్వం రావచ్చు, అధికారం రావచ్చు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ చేయించే సంస్కృతి చాలా తప్పు. రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థకు కళంకితం అయిపోతుంది. ఒక ప్రొసీజర్ అనేది ఉంది. వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్. ఆయన మీద ఎలిగేషన్స్ తప్పులు ఆయన చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మినిమం ఇంకెంత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే వ్యవస్థను ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లేదని బాధపడతా ఉన్నా చదువుకున్నవాడిగా. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్కి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతలు అక్రమ చొరబాట్లపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. 3 వారాల నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా గత 26 రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళ నాయకుల ఆధ్వర్యంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం, దారుణంగా అవమానించటం, ఇళ్ల మీద దాడి చేయటం, కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ను కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలాఫలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత 26 రోజుల నుంచి కూడా 26 జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారి దృష్టి తీసుకురావడం జరిగింది.
వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా గత 2-3 రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించటం కాక ఆ బిల్డింగులు కూడా పడగొట్టి చేస్తాం, మేము ఆక్యుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు శాసనసభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు. కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫియర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్థలాలు అలాట్ చేయించుకున్నాక భవనాలు నిర్మించడం జరిగింది. ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి, బీజేపీ పార్టీ ఆఫీసులకి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు తీసుకోవడం జరిగింది. రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకొని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. 26 జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగుల నిర్మాణం జరుగుతుంది, కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది. నిర్మాణం పరిస్థితి అయిన బిల్డింగుల్లో తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఆ ట్రెస్పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని, మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వారికి అన్ని ఏ విధంగా జరుగుతాయనేది ఫలితాలు కూడా వచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ మధ్యకాలంలో 20 రోజుల్లో కొన్ని పరిణామాలు చూడడానికి కొద్దిగా బాధాకరంగా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే ఆ జరిగాయి కాబట్టే అలాంటి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈరోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది. అవి సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగాయి, మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అది ఒక పార్టీ తాలూకేది.
అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్లో రుషికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మన పార్టీ నాయకులు వెళ్ళారు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పని ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది, ఏమో అందులో వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు? ఎవరు అడ్డానికి ఎవరికి ఉంది హక్కు? దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి. కొన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు ఉంటాయి, వాటిని కూడా చేయవలసిన అవసరాలు ఉంటాయి, చేయాలని అడుగుతారు. న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయమైన వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం అది పరిపాటి. అది ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా అలాంటి కార్యక్రమాలు జరిగాయి. లేదు ఆ సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం ముందుకెళ్ళి ఏ ధర్నాలు లేకపోతే డిమాండ్ చేయడం తప్పు కాదు. అది ప్రజాస్వామ్యంలో అది రైట్. కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి సమన్వయం పాటించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాన్ని ఇంకా బద్ధంగా వెళ్ళేటట్లు చేయాలనేది నా తాలూకా కోరిక. ఇక అధికారులు అంటారు, అధికారులు పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ఐ పూర్వంకు పుట్టి ఎండ మారిన తర్వాత అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళు కార్యక్రమాలు చేయడం, ఆ చట్టాన్ని రెగ్యులేటరీ చేయడం, అవన్నీ ఎప్పుడో కొంత సమయం. పార్టీ నేతలు, కార్యకర్తలు, సీనియర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు నాకు ఈ రాష్ట్రంలో ఒక గౌరవం కల్పించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా గాజువాక ప్రధానికం అత్యంత మెజారిటీ ఇచ్చి నాకు మన రాష్ట్రంలో గుర్తింపు తెచ్చినందుకు నేను నా గాజువాక ప్రధానికానికి అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉండడం అంటే నిజంగా చాలా గొప్పగా భావిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే ఎలక్షన్లో ఇచ్చినటువంటి మాట ప్రకారంగా కూడా వారు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక్కమారుగా 1000 రూపాయలు పెన్షన్ మీద పెంచడం జరిగింది. అంటే గత ప్రభుత్వం తీసుకుంటే మేము 1000 రూపాయలు పెంచడానికి వాళ్ళు సుమారు 5 సంవత్సరాలు తీసుకున్నారు, దపదపాలుగా పెంచుతూ. అంటే సుమారు 32,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి నష్టం వచ్చేటట్టు చేశారు. కానీ ఎప్పటికప్పుడు మేము అది పెంచాం ఇది పెంచామని చెప్పేసి కబుర్లు చెప్తూనే గడిపేటటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఒక్కమారుగా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అంటే 3,000 నుంచి 4,000 చేయడం ఒక్కమారుగే. అది రేపటి నుంచి, అంటే రేపు 1 నుంచి మరి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనికి చంద్రబాబు నాయుడు గారు రేపు 6 గంటలకే ఎన్టీఆర్ భరోసాని నామకరణం చేసి మరి 6 గంటలకే అక్కడ పెనుమాక విలేజ్లో
తుళ్ళూరు మండలంలో వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తున్నాం సోదరులారా. అలాగే తుళ్ళూరు మండలం అన్నారు, మంగళగిరి నియోజకవర్గం తుళ్ళూరు మండలం కదా, క్షమించాలి. పెనుమాక విలేజ్లో మాత్రం ఆ తెల్లవారు 6 గంటలకి వారు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది మీ ద్వారా నేను ప్రధానికానికి అంత కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి కూడా అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, వాళ్ళ నియోజకవర్గాల్లో కూడా 6 గంటలకే పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చేయాలని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఆయన 5 మీద సంతకం పెట్టడం జరిగింది. అది హామీలు ఆ రోజు మా మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాంట్లో భాగంగానే ముఖ్యంగా పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల విషయం కావచ్చు, రేపు అన్నా క్యాంటీన్లన్నీ కూడా తెరిపించి పేదవాడికి పట్టెడు అన్నం దొరికేటట్టుగా చేయడం ఉద్దేశంగా అది ఫస్ట్ సంతకం పెట్టడం జరిగింది. అదే కాకుండా మెగా డిఎస్సి సుమారు 16,400 పోస్టులు